సంస్థలను కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న నగరంలో ఉన్న జనాభా డెన్సిటీ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఒక ప్లాంట్ సిటీని ఏర్పాటు చేయాలని ఫ్యూచర్ సిటీ వైపును కూడా ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకోవాలి, ఏదో నెపంతో అడ్డుకోవాలి, ప్రజలను ప్రక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ, యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ, మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు, సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం. ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఇది ఒకసారి చూడండి. ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింకపిల్ల వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది, ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకు వచ్చి చూపెట్టిన వైనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్కు సంబంధించి ఇది విశాఖపట్నంలో కమలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటికి వచ్చింది. ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్యప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం. అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఇది ఫ్యాక్ట్, ఇది 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు ఇక్కడ 9 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఫ్యాక్ట్ ఇది. ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి.
ఇక్కడ ఏనుగులు అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా? ఏనుగుల పాపులేషన్ ఎంత? ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మిషన్ ముందట ఏనుగు, అసలు ఏనుగు అనేది ఎస్యూ ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఇది చూడండి, ఇదైతే ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి. ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే సరే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణా డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. అక్టోబర్ 2024లో టీజీఐఐసి నియమించబడ్డ ఐబిబిఐ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ఐవాజ్ అని సిబిఆర్ఐ అనుబంధ సంస్థ. సిబిఆర్ఐ అంటే అందరికీ కూడా తెలుసు, రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేసే ఒక ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రకారం భూమి విలువ నిర్ధారణ చేసుకోవటం జరిగింది. అది 20,563 కోట్లు, 30,000 కోట్లు అన్నట్టు. సరే అంచనాలు కింద మీద చెప్పినా కొద్దిగా ప్రజలను పక్కదారి పట్టించాలి. నేను మళ్ళీ దానికి వస్తా, అది ఎట్లా ఏ విధంగా ఎవరు చేసినది. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, డబ్బులు రేజ్ చేసినప్పుడు కానీ, బాండ్స్ రేజ్ చేసినప్పుడు కానీ ఒకటి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం, వారికి తెలియదని కాదు కానీ పక్కదారి పట్టించే కార్యక్రమం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు నిర్ధారణ చేసిన తర్వాత ప్రధానంగా బాండ్లకు సంబంధించిన జారీ చేయబడుతుంది. అంటే సేబీ అనే సంస్థ ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంస్థ కాదు. ఇది నేను ఇంతకుముందు చెప్పిన సంస్థలు కూడా ఐబిబిఐ కానీ ఐవాజ్ సిబిఆర్ఈకి సంబంధించిన సంస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఈరోజు తెలంగాణ నుంచి పుట్టించిన సంస్థలు కాదు. వీరు ప్రఖ్యాతిగాంచి అంతర్జాతీయ స్థాయిలో వాల్యుయేషన్కు సంబంధించిన సంస్థలు. సేబీ అనే సంస్థ రెగ్యులేటరీ బాడీ. ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన సంస్థ. ఈరోజు తీసుకొచ్చినప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం, దాని తదుపరి ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. అంటే కట్టేటప్పుడు ఇబ్బంది జరిగితే వారు అనుమతి తీసుకొని కట్టే అంశం విషయంలో డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా నేరుగా కలెక్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చి ముందుకు సాగండి అని చెప్పినట్టు ఆర్బీఐ నిర్ధారణ కూడా చేసింది. నిబంధనలు పాటించకుండా అన్నారు. ఫస్ట్ సేబీ వస్తుంది, దాని తదుపరి కట్టేటప్పుడు ఆర్బీఐకి వస్తుంది. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్. లిటిగేషన్ ల్యాండ్కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఎట్లా ఇచ్చిందని అన్నారు. స్పష్టంగా మేము మరొకసారి చెప్తా ఉన్నాం, లోను ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలే. ఇంకోటి లిటిగేషన్ భూమి అన్నారు. సుప్రీంకోర్టు తర్వాత ఈ భూమిపై ఏ విధమైన వాద్యాలు లేవు. ఇంకా లిటిగేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి 400 ఎకరాలు ప్రభుత్వాందని నిర్ధారణ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈరోజు టీజీఐఐసి ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రతిపాదిక తీసుకొని రేటెడ్ లిస్టెడ్ సీనియర్ సెక్యూర్డ్ టాక్సబుల్ రీడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది. టీజీఐసి ఇవన్నీ ప్రతిపాదిక మీద మార్కెట్లో మార్కెట్ ఫోర్సెస్ ద్వారా నిధులను సేకరించే రీడీమబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది. అంటే దీనివల్ల ఏంది? మార్కెట్ ఫోర్సెస్ ద్వారా ఎంత తక్కువ ఇంట్రెస్ట్తోని నిధులు సేకరించే కార్యక్రమం చేయటం జరిగింది. 37 ఈరోజు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపేణా పెట్టుబడి పెట్టినాయి. ఐసిఐసిఐ బ్యాంకులో ఆ పెట్టుబడి వచ్చిన తర్వాత ఏదో బ్యాంకులో డిపాజిట్ చేయాలి కనుక ఆ బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశారు. అసలు ఐసిఐసిఐ సంబంధించి ఎస్క్రూ అకౌంట్ అది. ఐసిఐసిఐ లోన్ ఎక్కడ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ విధంగా ఇచ్చింది, కంప్లైంట్ చేస్తామండి. దానికి అసలు అర్థం లేని వాటలు. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందన్నారు. బ్యాంక్ అసలే అంశం రాలేదు ఇంట్లో. పెట్టుబడిదారు తరఫున డిబెంచర్ ట్రస్టీ భూమి యొక్క ఇండిపెండెంట్ వాల్యుయేషన్కు సక్రమంగా నిర్వహించి ఆ భూమి పూచికత్తుకు అనుకూలంగా ఉందని ఆమోదించడం చేయడం జరిగింది. ఇది ప్రధానమైన అంశాలను స్పష్టంగా ఈరోజు ప్రజానికానికి తెలియజేసే కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ క్రమంలో అనేక అంశాలు వారు చెప్పారు. బాండ్కు సంబంధించి, బాండ్ అంశాలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు మరొకసారి మీకు మీ ద్వారా చెప్తాం. బాండ్ అనేది ఇది ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్. ఇప్పుడు మా టీజీఐఎస్సి సేబీ ద్వారా కొన్ని సంస్థలు రిజిస్టర్డ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు. ఆ మర్చెంట్ బ్యాంకర్సు, ఈ డిబెంచర్ ట్రస్టీ, దాంతోపాటు రేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించి
లీగల్ కన్సల్టెంట్స్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మేము మా కార్పొరేషన్కు సంబంధించిన బాండ్స్ రేస్ చేస్తామనుకుంటారో మర్చెంట్ బ్యాంకర్ని ఎంపిక చేసుకోవటం, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 10 మంది కానీ 20 మంది కానీ ఈరోజు 37 మంది ఇన్వెస్ట్ చేస్తారో దానికి సంబంధించి ఆ డిబెంచర్స్కి సంబంధించి ఒక ట్రస్టీ, వారందరి తరఫున ఒక ట్రస్టీ ఉంటారు. ఆ ట్రస్టీని కూడా గుర్తించటం, రేటింగ్ ఏజెన్సీస్ అంటే దేశ స్థాయిలో గుర్తించిన ప్రధానమైన రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్ కానీ అక్యూట్ రేటింగ్ కానీ ఎంపిక చేసుకొని ఇవన్నిటి విషయంలో ఒక స్పష్టమైన ప్రొసీజర్ను ఫాలోగా అవుతూ ముందుకు నడవచ్చడం జరిగింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే బాండ్ డాక్యుమెంట్ ఉందో మనము మార్కెట్ ద్వారా నిధులను సేకరించే కార్యక్రమం చేసినప్పుడు అనేక బిడ్డర్స్ వస్తారు. దీనికి బిడ్డర్స్ వచ్చినప్పుడు ఎంతవరకు వారు నిధులు పెడతారు, ఏ విధమైన ఇంట్రెస్ట్ని అంటే వడ్డీ ఎంతవరకు అయితే వారికి సానుకూలత ఉంటుందని వారు బ్యాంక్ ద్వారా కాకుండా, బ్యాంక్ అంటే లోన్ ఇది కాకుండా మార్కెట్లో ఫోర్సెస్ ద్వారా నిధులు సేకరించే కార్యక్రమ భాగంలో అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తోని సేకరించాలని ఆలోచన చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఆ విధంగా బాండ్స్ సబ్స్క్రైబ్ చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఒకవేళ మనము చెప్తా ఉన్న ఇంట్రెస్ట్ రేట్కి వారికి నచ్చకుండా ఉంటే ఇంకో ఇన్వెస్టర్ వచ్చి నాకు నచ్చిందని తీసుకునే బాండ్స్ తీసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డిబెంచర్ బాండ్. సో ఆ క్రమంలో ఈరోజు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని నిధులు సేకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేయటం కూడా జరిగిందని చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి ఒక ప్రొసీజర్, ఒక పాలసీ, సేబీ రెగ్యులేషన్స్ అనుగుణంగా ముందుకు పోవటం జరిగింది. ఇప్పుడు ఈ లిటిగేషన్ ఫ్రీ, ఎక్కడ లిటిగేషన్ ల్యాండ్ సంబంధించిన లిటిగేషన్ లేని ల్యాండ్కి సంబంధించి దాన్ని తప్పకుండా ఆ మర్చెంట్ బ్యాంకర్కి లేకుంటే డిబెంచర్ ట్రస్ట్కి ఇంతమంది పెడతా ఉన్నారు కనుక ఇది దాన్ని ఫ్రీ కొల్లేటరల్గా పెట్టడం అది పరిపాటు, అది డెఫినెట్లీగా క్యాజువల్గా జరిగే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు బిడ్డింగ్స్ జరిగినాయి. బాండ్స్కు సంబంధించి ఏదో ప్రొసీజర్ పాలకుండా బాండ్స్కి సంబంధించి 5th December 2024లో బాండ్స్ బిడ్డింగ్ జరిగింది. 9,995 కోట్లకు సంబంధించి ఈ చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ రేటు 9.35% ఇంట్రెస్ట్ రేట్స్తోని వారి బిడ్డింగ్లో పాల్గొని మరి నిధులు సేకరించే కార్యక్రమం జరగటం జరిగిందని చెప్తా ఉన్నాం. 37 ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి దాంట్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయటం జరిగింది. కొన్ని సందర్భాల్లో 8 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా కొన్ని సంస్థలు ఈ బాండ్స్ను తీసుకోవటం జరిగింది. ఈ మల్టిపుల్ ఇన్వెస్టర్సు ఈ బాండ్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వయబుల్లా కాదా అని చూస్తారు. చూసినప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీస్ ద్వారా వారు తెలుసుకొని ఏ విధంగా ఈ బాండు మార్కెట్లో రేపు వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చేసే ప్రయత్నంలో ముందుకెళ్ళటం జరుగుతుందని నేను చిన్నగా టెక్నికల్గా చెప్తా ఉన్నాము. ఈ విధంగా బాండ్స్ ఇష్యూ చేసిన తర్వాత బాండ్స్ ద్వారా నిధులను సేకరించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉన్న సందర్భాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మర్చెంట్ బ్యాంకర్ ఖచ్చితంగా బాండ్స్ రేస్ చేసేటప్పుడు సేబీ రిజిస్టర్డ్, మరొకసారి చెప్తా ఉన్నాం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ అయిన మర్చెంట్ బ్యాంకర్, హీ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ.
మధ్యవర్తిగా ఉండి టీజీఐఎస్సికి ఇన్వెస్టర్ మధ్యలో ఉండి ఫండ్స్ను జమ చేసి ఇన్ఫర్మేషన్ మన తరఫున అదేవిధంగా ఇన్వెస్టర్ తరఫున పరస్పర ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఈ బాండ్ని ఇన్వెస్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం జరుగుతుంది. అది మర్చెంట్ బ్యాంకర్ పని. మర్చెంట్ బ్యాంకర్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ సేబీ. సేబీ ఇష్టారాజ్యంగా నేను మా వెంకటో ఎమ్మెల్సీ గారు పోయి రిజిస్టర్ చేసుకోమంటే వారి పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి వారికి ఉన్న క్రెడెన్షియల్స్, వారికి ఉన్న ఫినాన్షియల్ కెపాసిటీ అన్నీ కూడా చూసి చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక ట్రాన్స్పరెంట్ మర్చెంట్ బ్యాంకర్ను కూడా కార్పొరేషన్ ఎంపిక చేసుకోవటం విధానంలో ఒక ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రాసెస్ ద్వారా ఈ మర్చెంట్ బ్యాంకర్ను నియామకం చేయటం జరిగింది. దాంట్లో ప్రీ బిడ్ క్వైరీస్ను కూడా ఎవరైతే పొటెన్షియల్గా నేను బిడ్ చేస్తామని వచ్చారో ప్రీ బిడ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసి ఈ బిడ్లో వారు పాల్గొనడం జరిగింది. దాంట్లో ఒక బిడ్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎవాల్యుయేషన్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎవాల్యుయేషన్ కమిటీ ద్వారా వారు ఇచ్చిన రికమెండేషన్ ద్వారా L1 బిడ్డర్కి మర్చెంట్ బ్యాంకర్గా ట్రస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి L1గా గుర్తించి వారికి ఇవ్వటం జరిగింది యాజ్ ఎ మర్చెంట్ బ్యాంకర్. ఇది ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ దేశంలో కన్సిక్యూటివ్గా 5 మార్లు ఆల్ ఇండియా టాప్ 5లో 5 సంవత్సరాలు లీగ్ టేబుల్ ఆఫ్ ప్రైమ్ డేటాబేస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్లో పేరుగాంచిన సంస్థ ఇది. 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో టాప్ 5లో ఈ లీగ్ టేబుల్ ఆఫ్ ప్రైమ్ డేటాబేస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్లో పేర్కొన్న సంస్థ ఇది. ఈ సంస్థ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా బాండ్స్ రేజ్ చేసిన సంస్థ. ఉత్తరప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బాండ్స్ రేజ్ చేసిన సంస్థ ఇది. అంటే ఎప్పుడైనా నిధులు సమకూర్చాలని ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, కార్పొరేషన్లు కానీ ఆలోచన చేసినప్పుడు బాండ్స్ రేజ్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్న కార్యక్రమం. దేని గురించి ఉపయోగించారు చెప్తా ఉన్నారు. ఏదో 10,000 కోట్లు ఇటు పోయినాయి, అటు పోయినాయి, ఏదో పోయినాయి, ఒకటి పోయింది, ఇటు పోయింది, అటు పోయిందని చెప్పేవారికి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ప్రజలకు సంక్షేమానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి మేము తీసుకున్న ప్రతి రూపాయి, మా ప్రభుత్వం సేకరించిన ప్రతి రూపాయి ఈ బాండ్స్ ద్వారా ఎవరి గురించి తీసుకున్నాము? ప్రజా సంక్షేమం, రైతుల సంక్షేమానికి సంబంధించి, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి సంక్షేమ పథకాల్లో ప్రధానంగా రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రతి రూపాయిని ఉపయోగించుకోవటం జరిగింది. నేను ఒక మాట వారిని అడగదలుచుకున్నాం. ఈరోజు బాండ్స్ ద్వారా ఇంట్రెస్ట్ మాకు 9.35% అయితే వారు కాళేశ్వరం సంబంధించి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు. ఎంతకి? 10.9%. ఎక్కడి నుంచి? ఆర్ఈసి, పిఎఫ్సి, కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ నుంచి 10.9%కు వారు తీసుకున్నారు. అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోని నిధులు సమకూర్చి ప్రజా సంక్షేమానికి ఉపయోగించుకోవాలని మేము ఆలోచన చేస్తే, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వారి ప్రభుత్వంలో ఎంత ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ పెట్టి నిధులు తీసుకొచ్చి మరి ఏ ప్రాజెక్టు ఉపయోగించుకుంటారో మనం అందరం చూసినా. ప్రాజెక్ట్ నడుస్తూ ఉందో లేదో, కూలిపోయిందో మీరు అందరం కూడా స్పష్టంగా కనబడతాం.
ఆ క్రమంలో కూడా ఈరోజు మరొక మారు చెప్తా ఉన్నాం, టీజీఐఐసికి డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే రుణమాఫీ విషయంలో 2,146 కోట్లు. ఇది ప్రజా సంక్షేమం గురించి కాదా, రైతుల గురించి కాదా? టీజీఐఐసి డిపాజిటెడ్ అమౌంట్ ఇప్పటి వరకు 8,476 కోట్ల రూపాయలు. దీన్ని ఉపయోగించుకోవటం ప్రత్యేకంగా రైతుకు సంబంధించిన సంక్షేమం, రైతన్నను కాపాడాలనే ఒక ఆలోచనతో రుణమాఫీ విషయంలో 2,146 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 5,463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనసు 947 కోట్ల రూపాయలు, మొత్తం 8,557 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకున్న బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అయినా ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా, చేయమంటారా? అసలు రైతు సంక్షేమాన్ని వారు ఆలోచన చేస్తున్నట్ట, చేయనట్ట? డిసెంబర్ నెల మాసంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు స్పష్టంగా కూడా రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి, బోనస్కు సంబంధించి ఏ నెల ఏ విధంగా రైతుకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఉపయోగించుకోవటం జరిగిందో నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారు చెప్పారు, ప్రభుత్వ భూమికి సంబంధించిన సేకరణ చేసినప్పుడు, పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు, ప్రత్యేకంగా ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే, భూమి సేకరణ చేస్తే పట్టా పాస్బుక్లు లేకుండా ఏ విధంగా వీరికి మార్పిడైంది? వారు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, సంతోషం. వారి హయాంలో అనేక ల్యాండ్ అక్విజిషన్స్ కార్యక్రమాలు అయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంతఃపూర్వకం కూడా మరి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి, అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన ప్రొసీజర్స్ పాలసీ పరంగా ఏ విధంగానే మేమైతే మార్పు చేయలేదు. ఇప్పటివరకైతే భూసేకరణకు సంబంధించి పరిశ్రమలకు ఇవ్వాలి, పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని. ఈరోజు రెవెన్యూ నుంచి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ల్యాండ్స్ మార్పిడి జరిగినప్పుడు ఒక జీవో ఇస్తారు. క్యాబినెట్లో నిర్ణయం అయిన తర్వాత ఒక జీవో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత తదుపరి ఆ సంబంధిత కలెక్టర్స్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్స్ ద్వారా టీజీఐఎస్కి ఆ ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. పాస్బుక్లు ఉండవు. వాళ్ళప్పుడు పాస్బుక్లు లేకుండా మేము వచ్చినప్పుడు పాస్బుక్లే వచ్చినాయి అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా వారు ఇవ్వలే. ఎన్ని ఇవ్వలే? 2015, 2016, 2021, 2017. అదేవిధంగా ఫార్మాసిటీ వాళ్ళే ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా, వాళ్ళే రెవెన్యూ నుంచి ల్యాండ్స్ టీజీఐసి ట్రాన్స్ఫర్ చేయించారు కదా. మరి ఎన్ని సందర్భాల్లో పాస్బుక్లు ఇచ్చారు వీరు? అసలు పాస్బుక్లు అనేది టీజీఐసికి ప్రొసీజర్ పరంగా వచ్చేది ఉండదు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే వారు ఆక్షన్ చేసి డబ్బులు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రోజు అనేక సందర్భాల్లో పర్యావరణం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పర్యావరణం వచ్చింది వాడడం. ఒకవైపేమో మేము మూసీ నది గురించి పర్యావరణాన్ని కాపాడాలి, ప్రవహిస్తూ ఉన్న నీరు స్వచ్ఛగా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే అది వద్దంటారు. ఇంకోవైపు ఎస్యు అని పేరు చెప్పి
ప్రభుత్వ భూమిపై అక్కడ రాబోయే కాలంలో ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ చేసి అక్కడ కంపెనీస్ తీసుకురావాలి, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలంటే పర్యావరణం గురించి మాట్లాడతారు. అసలు మీ స్టాండ్ ఏంది? మీ ఆలోచన ఏంది? మీ ఉద్దేశం ఏంది? మూసీ నది ప్రక్షాళన చేయాలంటే మూసీ నది ప్రక్షాళన ఎందుకు? పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏదైతే వారు మాట్లాడుతూ ఉన్నారో ఆ పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో మూసీ నది ప్రక్షాళన చేద్దాం, భాగ్యనగరం కాదు మొత్తం హైదరాబాదు యావత్ చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన నదికి సంబంధించిన ప్రక్షాళన చేద్దామంటే వద్దు, మాకు పర్యావరణం అవసరం లేదు, దాని విరుద్ధంగా పోరాటం చేస్తామని పోరాటం చేశారు. ఇంకో ప్రక్కన మేము ముఖ్యమంత్రి గారు అక్కడ పరిశ్రమలు కానీ ఈరోజు మరొక నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తే అది కూడా వద్దంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించి దాదాపు 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలకు సంబంధించి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ కానీ ఫినాన్షియల్గా ఈరోజు రిసోర్స్ సెంటర్స్గా ఉన్న అనేక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో రాకపోతే లక్షలాది మంది ఈరోజు అక్కడ ఉపాధి పొందుతూ ఉద్యోగాలు చేస్తూ నడుస్తూ ఉన్న ఒక వైనం ప్రత్యేకంగా కనబడతా ఉంది. రెండవది నాలెడ్జ్ పార్క్. నాలెడ్జ్ పార్క్లో కూడా 300 ఎకరాల పై చిలుకు ల్యాండ్కు సంబంధించి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 2 సిటీస్ను కూడా 2 ప్రధానమైన ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ హబ్స్గా డెవలప్ చేస్తే లక్షలాది మంది దాదాపు ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు గత 10-15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్న సందర్భం. అప్రాక్సిమేట్లీ అబౌట్ 15 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అంటే 700-800 ఎకరాలకు సంబంధించి దూరదృష్టితో ఆ రోజు ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించి ఒక ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి అక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్టో నాలెడ్జ్ పార్కో హైటెక్ సిటీ నిర్మాణం చేస్తే ఆ విధమైన ప్రయత్నం ప్రభుత్వ భూమి అయిన 400 ఎకరాలు చేస్తామంటే వద్దు, చేయొద్దు, ఉద్యోగాలు వద్దు, యువత అదేవిధంగా వారు చెప్పిన మాటలు వినాలి, మళ్ళా 10 సంవత్సరాలు వెనుకకు పోవాలని ఆ ఆలోచన విధానం తీసుకుపోతున్న వైనాన్ని అసలు రాష్ట్ర ప్రయోజనాలు అవసరమా లేదా, వారికి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎందుకు విషయం కక్కుతా ఉన్నారు? ఎందుకు మీరు ఈ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం, బాధకరం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే వారి ఆలోచనలోనే విషం కనబడతా ఉంది. పరిశ్రమలు తీసుకురావాలంటే పరిశ్రమలు ఆపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ హబ్గా డెవలప్ చేయాలంటే దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదు, సమతుల్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని మూసీ నది ప్రక్షాళన చేయాలంటే దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే ప్రతి అంశం విషయంలో సత్యదూరమైన మాటలు, ప్రజలను ప్రక్కదారి పట్టించే మాటలతో పాటు ఈరోజు మర్చెంట్ బ్యాంకర్కి సంబంధించి కూడా ఎవరికో అప్పనంగా ఏదైతే ప్రొఫెషనల్ ఫీ ఉంటుందో, ఎవరైతే డిబెంచర్స్ రేజ్ చేస్తారో, బాండ్స్ రేజ్ చేస్తారో, సేబీ రెగ్యులేషన్ ప్రకారం ఫీజు ఏ విధంగానైతే వారికి ఇవ్వటం జరుగుతుందో, నిబంధనల ప్రకారం రెగ్యులేషన్ పరంగా చేస్తే అప్పనంగా ఎవరికో ఇచ్చినట్టు
ప్రజా సొమ్ము పక్కదారి పట్టించినట్టు ఈరోజు మేము చెప్పాం. ఇప్పటి వరకు వచ్చిన నిధుల్లో రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి, రైతన్న సంక్షేమానికి సంబంధించి ఉపయోగించిన నిధులతో పాటు మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించి డిబెంచర్ ట్రస్టీగా ఉన్న సంస్థకు ప్రొఫెషనల్ ఫీ సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వటాన్ని కూడా వారు తప్పుపడుతున్నారంటే సెబీని కూడా తప్పుపడుతున్నట్టు, వారు వ్యవస్థలను కూడా తప్పుపడతా ఉన్నట్టు, వ్యవస్థకు సంబంధించిన ప్రతి రెగ్యులేషన్ను కూడా వారు తప్పుపడతా ఉన్నట్టు కనబడతా ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీరు సేకరించిన భూమి సేకరించినప్పుడు ఏ విధంగానైతే రెవెన్యూ నుంచి టీజీఐఎస్సికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆక్షన్ వేసింది. రాయదుర్గలో, కానామెట్లో, మణికొండలో, నార్సింగిలో, షేక్పేట్లో, కోకాపేట్లో, మోకిల సంబంధించి దాదాపు వందలాది ఎకరాలను మీరు ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేసినప్పుడు గుర్తురాలే వాళ్ళకి, ఇప్పుడు బాగా గుర్తొస్తూ ఉంది. ఈరోజు మళ్ళొక విషయం చెప్తా దలుచుకున్నాం. ఈరోజు ఒకటి ప్రధానంగా బాండ్స్ రూపేణ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను అమలు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు, నిధులకు సంబంధించి వారు మాపై పెట్టిన ఆర్థిక భారాన్ని మోస్తూ ఇంకో పక్షాన ప్రజా సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కోరి బాండ్స్ రూపేణ నిధులు సమకూర్చి తిరిగి ప్రజలకు అందజేస్తే వారికి ఎందుకు ఇంత ఈర్ష్య? ఈరోజు చేయొద్దంటారా? చేసే క్రమంలో ప్రజలకు మేలు చేయొద్దంటారా? మేము అడుగుతా ఉన్నాం. మీరు అన్నారు 6,400 ఎకరాలు ఫార్మాసిటీకి నేరుగా రెవెన్యూ నుంచి ఐఐసికి ట్రాన్స్ఫర్ అయింది. దీనికి ఏమైనా పట్టా పాస్ బుక్కులు ఉన్నాయా? వారు పాటిస్తే వారు పాటించింది ప్రొసీజర్స్ పరంగా ఉన్నది. మేము ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కానీ ఐఐసి రెవెన్యూ నుంచి ఐఐసికి జియో ద్వారా తదుపరి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఐఐసికి అవన్నీ కూడా ఐఏసీ పరంగా వస్తే వారి హయాంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరుగుతూ ఉన్న వైనం ఏ విధంగా కనబడుతూ ఉంది? ఇంగ్లీష్లో మనం చెప్తాం సెలెక్టివ్ యాక్టివిజం అని. ఈ సెలెక్టివ్ యాక్టివిజంలో వారి ప్రభుత్వ హయాంలో ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతున్నప్పుడు, పర్యావరణం చెడిపోతూ ఉన్న సందర్భాల్లో 2014 నుంచి 2023 వరకు హరిత్యాహారం సందర్భంలో 9,777.24 కోట్లు వారు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో ఎన్ని చెట్లు మిగిలినాయి అంటే ఇన్ని 10,000 కోట్ల రూపాయల చెట్లు నాటితే ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల కాలహయంలో మొత్తం ఇట్ షుడ్ హ్యావ్ బికమ్ ద గ్రీన్ స్టేట్, మొత్తం దేశంలోనే గ్రీన్ స్టేట్గా కావాలి. అయిందా? ఈరోజు సెక్రటరియట్ కట్టిన చాలా సంతోషం. సెక్రటరియట్ కట్టినప్పుడు 207 ప్రధానమైన చెట్లను మీరు నరికేసారు. అప్పుడు పర్యావరణం కనబడలేదా? సరే, దాంట్లో ఒక్క చెట్టు అయినా రీలొకేట్ చేసిండ్రా, రీప్లాంట్ చేసిండ్రా? ఎక్కడ చేయలే. ఈరోజు మరి ఆ రోజు మీరు పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏమాత్రం కూడా మీరు చూపెడతా ఉన్న దాంట్లో 0.001% కన్సర్న్ చూపెట్టలేదు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది హిపోక్రసీ అంటాం, ద్వంద్వ వైఖరి. ఇప్పుడు హిమాయత్సాగర్ గండిపేట రిజర్వాయర్లకు సంబంధించి
అక్కడ ఈకాలజీ, అక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి GO111 ఉంది. ఆ GO111ను రివోక్ చేస్తున్నామని చెప్పి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేయటం జరిగిందా లేదా మీ హయాంలో? (11,422 హెక్టేర్లు అటవీ భూమికి సంబంధించి నాన్ ఫారెస్ట్ యూస్కి ఉపయోగించారు వారి హయాంలో. 12,12,553 చెట్లను 2016 నుంచి 19 వరకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ విరుద్ధంగా చెట్లను తీసేసారు. ఇది మేం చెప్పింది కాదు. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి, గౌరవ సభ్యుడు అడిగిన ప్రశ్నకి యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఇది. ఈరోజు వారి హయాంలో గొప్పగా చెప్పిన వీరు హరితారం కింద చేసింది. ఫారెస్ట్ ఏరియాకు సంబంధించి 21,591 స్క్వేర్ కిలోమీటర్. మన రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణలో ఇంత ఉండే 21,591 స్క్వేర్ కిలోమీటర్. 2021 వచ్చే వరకు 21,213 స్క్వేర్ కిలోమీటర్లు అయింది. అంటే నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, 21,591 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నది. 10,000 ఖర్చు పెట్టినాక ఒక చెట్టన్న ఇంక్రీజ్ కావన్నా వద్దా? 20,213 స్క్వేర్ కిలోమీటర్స్ డౌన్ అయింది. అంటే వేలాది చెట్లను, ఈరోజు లక్షలాది చెట్లకు సంబంధించి ఇది పార్లమెంట్లో ఇచ్చిన డేటా. ఎక్కడికి పోయినాయి ఈ చెట్లని? చెట్ల గురించి, పర్యావరణం గురించి, జంతువులకు సంబంధించిన జనాభా గురించి గొప్పగా చెప్తా ఉన్న వారిని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరు కాళేశ్వరం కానీ ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 28,200 హెక్టేర్ల ఫారెస్ట్ భూమిని క్లియర్ చేశారు. ఇక్కడ ఇది కంచె అంటే మనందరికీ తెలుసు. కంచె అంటే గ్రేజింగ్ గ్రౌండ్. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే కోర్టులో ఉంది గ్రేజింగ్ గ్రౌండ్, ఫారెస్ట్కు సంబంధించినది ల్యాండ్ కాదని. ఈరోజు మీరు ల్యాండ్ తీసుకున్నారు, ఆక్షన్ చేసినారు, సరే 31,000 కోట్లను జనరేట్ చేసినామని చెప్పినారు. ఈ తీసుకున్న ల్యాండ్కి సంబంధించి 98 ఎకరాలకు సంబంధించి కోకపేటలో అయితే 100 కోట్ల రూపాయలకు కూడా ఎకరాన్ని అమ్మిండ్రు. ఇదంతా కూడా ప్రభుత్వ ప్రాపర్టీయే. ప్రభుత్వ ప్రాపర్టీ ప్రకారం ఐఏసీకి తీసుకొచ్చో లేకుంటే హెచ్ఎండిఏకి తీసుకొచ్చో హుడాకు తీసుకొచ్చి అమ్మింది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ద్వారానే మీరు 31,000 కోట్ల రూపాయలను సేకరించడం జరిగింది. వాళ్ళు చేసిన విధ్వంసం డెవలప్మెంట్ అంటారు. ఈరోజు మేము ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేస్తేనేమో బాధ్యతాయుతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. మేము ఒక వరంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ముందుకు పోవాలంటే పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నామని ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించిన విషయంలో గొప్పగా లొల్లి చేస్తూ ఉన్నారు కదా సత్యదూరమైన మాటలతో. ఈరోజు నియో పోలీస్కి సంబంధించి అక్కడ ఎన్ని చెట్లు ఉండే, ఏ విధంగా వారు అక్కడ ఉన్న చెట్లను తీసేసి ల్యాండ్ యాక్షన్ చేసి తీసుకున్నారు, అనేక అంశాలు ఉన్నాయి. హరితహారంకి ఇప్పుడే చెప్పినాం. వారు నిజంగానే ఈ పర్యావరణానికి సంబంధించిన అంత కన్సర్న్ ఉంటే, అంత బాధ ఉంటే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే స్థాయిలో ఉండాలి. ఆ రోజు మీరు చేపట్టింది అభివృద్ధి అని చెప్పి ఈ చెప్పిన అంశాలకు సంబంధించి ఇక్కడ చెట్లను నరికి
ఆక్షన్లు చేసి ప్రభుత్వ భూములని ఆక్షన్ చేసి నిధులు సమకూరిస్తే ఈరోజు మేము ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రజానికానికి ప్రత్యేకంగా నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే మీరు ఒక పరిభాష చెప్పటం ఇది ద్వంద్వ వైఖరికి కనబడుతున్నట్ట లేదా? దీనంతా కూడా ఈరోజు వారు సెలెక్టివ్ క్రిటిసిజం దాని పరంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆయనని మీకు చెప్తా ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు నేను దీనికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఫైనాన్షియల్స్ పరంగా రేపు రాబోయే కాలంలో ఏ విధంగా కట్టుకోవాలి, వాపస్ కట్టాలి, బాండ్స్ రేజ్ చేశాం, దానికి సంబంధించి మానిటైజ్ చేసి ఏ విధంగా తీసుకెళ్లాలని ఆలోచన ఏ విధంగా చేస్తారంటే తప్పకుండా ప్రభుత్వ పరంగా బాధ్యతాయుతంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని మర్చెంట్ బ్యాంకర్కు ద్వారా ఇన్వెస్టర్స్కు ఒక నమ్మకాన్ని ఒక సేబీ నిబంధనల ప్రకారం ముందుకు తీసుకెళ్తాన్న సందర్భాన్ని మరొకసారి దృష్టికి తీసుకొస్తూ వారు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా బ్యాంక్ లోన్స్కు సంబంధించి వారు ఆ బ్యాంకుకు సంబంధించిన అంశాలను ముందు పెట్టి లోన్ తీసుకొచ్చారో ఒక విషయం చెప్తాను. ఏం చెప్పినరు? ప్రాజెక్ట్ ఎకనామిక్స్ సంబంధించి ఈరోజు రెవెన్యూ ఎస్టిమేట్ ఏ విధంగా వస్తుంది, దీన్ని ఏ విధంగా కడతారు, మీరు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు మీరు లోన్స్ రేజ్ చేసినప్పుడు బ్యాంకర్స్ అందరూ అడుగుతారు ఎట్లా కడతారని. వారు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్కు సంబంధించి రైతులపై ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేస్తామని, వాటర్ ట్యాక్స్ రబీ రా వాటర్ ఇండస్ట్రీకి ఇచ్చేది, రా వాటర్ గ్రామీణ ప్రాంతంలో రా వాటర్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన గ్రామ పంచాయతీలు ఇవ్వటానికి, రా వాటర్ ఇక్కడున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఇవ్వటానికి, వీటన్నిటిపై పన్నులు విధించి 5,199 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ పన్నులు విధించి మీకు కడతామని ఇచ్చిండ్రు వాళ్ళు రిపోర్టు బ్యాంకులకు. 2020-21-22 కూడా 5,199 కోట్లు కట్టుతామని ఆ విధంగా ఒక ప్రొజెక్టెడ్ రెవెన్యూస్ ఈ విధంగా వస్తాయని బ్యాంకులకు సబ్మిట్ చేసి లోన్ తీసుకున్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ టారిఫ్ కూడా వారు లోన్ తీసుకుంటున్న సందర్భంలో ఏ విధంగా చెప్పిండ్రు? ఈరోజు పర్ కిలో లీటర్ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఇంటికి వాటర్ సప్లై భగీరథల ద్వారా చేస్తే మేము 12 రూపాయలు కిలో లీటర్కి ఛార్జ్ చేసి మీకు తిరిగి కడతామని చెప్పింది. లోన్ తీసుకున్నప్పుడు తిరిగి కట్టాలి, ఏ విధంగా కడతామని బ్యాంకర్స్ అడుగుతా ఉన్నప్పుడు వారు తీసుకున్నప్పుడేమో ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్కు 25 రూపాయలు కిలో లీటర్ కని, మున్సిపల్ రిక్వైర్మెంట్కు 20 రూపాయలని, మరి ఇండస్ట్రీస్కు 150 రూపాయలు కిలో లీటర్ పరంగా కలెక్ట్ చేసి మీకు కడతామని బ్యాంకర్స్కి ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలో ఇవన్నీ కూడా వారు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ బ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ ఎకనామిక్స్ రేషియోస్ ఈ విధంగా తీసుకెళ్తా ఉన్న సందర్భం డ్రింకింగ్ వాటర్ ఛార్జెస్కు సంబంధించి నేను ఉదాహరణ చెప్తాను. ఈరోజు మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించిన ఫీజుకు సంబంధించిన విషయంలో వారు ప్రస్తావన చేసినట్టు చాలా సంతోషం. అదేదో ఎవరికో ఇచ్చినట్టు, ఏదో విధంగా పోయినట్టు, ఎటో పోయినట్టు, ఎవరు జేబులో పోయినట్టు మాట్లాడారు. అది ఫీజు ఒక మెకానిజం. దేని గురించి ఇచ్చినారు? మర్చెంట్ బ్యాంకరు డిబెంచర్ ట్రస్టీ ద్వారా ఎవరైతే నిధులు మన బాండ్స్లో పెడతా ఉన్నారో వారందరినీ కూడా దగ్గర తీసుకొచ్చి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి రూపాయో 2 రూపాయలు 10,000 కోట్ల రూపాయల వరకు సమకూర్చే కార్యక్రమం జరుపుతా ఉన్న సందర్భం మీరు ఇచ్చిన ఒక మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించి
ఒక్క రూపాయి తీసుకురాకుండా రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్కే, ఓన్లీ రీస్ట్రక్చరింగ్ ఒక్క రూపాయి కూడా రాలేదు. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపు 8 కోట్ల రూపాయలు కేవలం అదే మర్చెంట్ బ్యాంకర్కి వారు కూడా ఫీజు ఇచ్చారు, ఒక్క రూపాయి రాలే. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి, అదేవిధంగా ఇంద్రమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్ట్, చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డెట్ సిండికేషన్ 1000 crores సంబంధించిన అంశం విషయంలో ఇదొక 2 కోట్ల రూపాయలు. అంటే కేవలం ₹1 మనకు అదనంగా రాకుండా స్ట్రక్చరింగ్ దాంట్లో మీరు చేసింది దాదాపు 10 కోట్ల రూపాయలు అప్పరంగా ఇచ్చినామని కాదు కదా. దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఫీజ్. ఇది మీరు ఇచ్చినప్పుడు అదే మర్చెంట్ బ్యాంకర్కు వేరే మర్చెంట్ బ్యాంకర్కి ఇస్తేనేమో ఆ బ్రోకరేజ్ ఫీజు కరెక్ట్. ఈరోజు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజా సంక్షేమాన్ని గురించి ఖర్చు పెట్టాలని, రూపాయి తిరిగి ప్రజలకు చెందాలనే ఆలోచనతోనే అదే బ్రోకరేజ్ ఫీ ప్రొఫెషనల్ ఫీజు ఇస్తే ఎటు పోయినాయని మాట్లాడటం సరికాదు. ఇది వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ టు ద పీపుల్. నేను ఎందుకు స్పష్టంగా అన్ని చెప్తా ఉన్నానంటే, రేపు ఇవాళ కాకుండా మేము రేపు పొద్దున మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా స్పష్టంగా ఇది ఫినాన్షియల్ మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి డిబెంచర్స్ కానీ బాండ్స్ రూపేనా కానీ తీసుకున్న డబ్బులకు సంబంధించిన సేకరణ విషయంలో స్పష్టంగా అందరికీ తెలుసు. కానీ దాన్ని ఏదో కన్ఫ్యూజన్ చేయాలా, మా పైన బురద చల్లాలా, బురద చల్లితే వారే దూసుకుంటారు, దూసుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతుంది, సమయం గడిచిపోతుంది, దానివల్ల అభివృద్ధి ఆగుతుంది, సంక్షేమం ఆపివాలా అనే యోచన చేయకుండా ఎందుకు అంత ఈర్ష్యపడతా ఉన్నారు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో మేలు చేయాలని ఒక లక్ష్యంతో, ఒక పట్టుదలతో ముందుకు పోతా ఉన్నాం. మీకు చేతనైతే మంచి సలహా సూచనలు ఇవ్వండి, ఈ విధమైన దుష్ప్రచారాలు ఆపండి. మీరు చేసినా ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా కరెక్ట్ అనే రూపంలో 10 సంవత్సరాలు మీరు నడిపినరు. కానీ ఈరోజు ప్రజా సంక్షేమం గురించి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రొసీజర్స్, పద్ధతులు, రెగ్యులేషన్స్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఈరోజు మేము సేకరిస్తున్న నిధులు తిరిగి ప్రజా సంక్షేమం గురించి ఖర్చు పెట్టాలనే అంశంతో పాటు ప్రజలకు సంబంధించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు పోవాలని, నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఉపాధి కల్పించాలని, ఈ హైదరాబాద్ ఒక గొప్ప గ్రోత్ ఇంజన్గా ఎదుగుతున్న సందర్భం, ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలి, ఇంకా ముందుకు సాగాలి అని చేస్తూ ఉన్న ఒక ప్రయత్నంలో అడ్డు తగలొద్దని వారికి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖజానాకు సంబంధించిన అంశం విషయంలో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. మన దగ్గర ఉన్న ఏదైతే ఈకో సిస్టమ్ని బలపరిచే కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటున్నామని చెప్పే ప్రయత్నంలో ఉన్నాం. ఉదాహరణకు చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే మేము దావోస్ వెళ్ళినప్పుడు ప్రధానంగా అడిగింది వారు చాలామంది పారిశ్రామికవేత్తలు స్కిల్స్ విషయంలో ఏం చేస్తున్నారని మొదటి ప్రశ్న వేశారు. స్కిల్స్ యూనివర్సిటీ చేసి పెట్టే కార్యక్రమంలో చేస్తూ ఉన్నాం, నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, మీకు కావాల్సిన నైపుణ్యం అందజేస్తాం, మీరు రండి అని ఆహ్వానం పలకటం జరిగింది. రెండవది, ఇక్కడ జరుగుతూ ఉన్న మనకు ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ప్రజలకు చెప్పకుండా ఉంటే, మేము అనుకున్నాం మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా పూరించే కార్యక్రమం ఏ విధంగా చేస్తాం, ఎందుకు కొద్దిగా ఆలస్యం అవుతుందో చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది.
సో ఖజానా స్థితి ఏ విధంగా ఉందో కూడా చెప్పకుండా ఉంటే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఆ ప్రజలకు చెప్తూ ఈరోజు మేము ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు ఎటన్నా పోయినప్పుడు తప్పకుండా స్థిరంగా ఉంది, మీరు రండి అని చెప్పుకోవడానికి అందరి పక్షాన మాట్లాడతాం. ఈరోజు మేము ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరం, అంతఃపూర్వకం 10 సంవత్సరాలు, అంతఃపూర్వకం 10 సంవత్సరాలు అంతా కూడా బాగా జరిగింది అని చెప్పుకొని ముందుకు నడుస్తూ ఉంటాం. బయటికి పోయినప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం ఇంపార్టెంట్. ఆ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మా నడకడ ఉంటుంది. వారినే అడగండి, మరి ఎందుకు చెప్పలేదు? ఎవరు ఎంపీ ఎందుకు ఇప్పుడు స్పష్టంగా ఒక ప్రొసీజర్స్ పరంగా, ఒక పద్ధతి పరంగా, సేబీ రెగ్యులేషన్స్ అనుగుణంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి అవసరం ఎందుకంటే ఎందుకు ఎవరి గురించి ఎందుకు వస్తారు? ఎవరు వాళ్ళను ఇప్పుడు మూసీకి నదికి సంబంధించిన ప్రక్షాళన చేస్తూ ఉన్న సందర్భంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి ఇల్లు కల్పిస్తాము, వారికి ఉపాధి కల్పిస్తాము, వారికి ఎక్కడైనా నష్టం జరిగితే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెడతాము అని చెప్తే ఎవరు పోయి అడ్డుకుంది? ఎవరు వారిని రేకెత్తి ఎందుకు చేసిండ్రు? పర్యావరణం అవసరం లేదా? 2021లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ నగరవాసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా? మూసీ నదికి సంబంధించి మూసీ పరివారిక ప్రాంతంలో ఉంటున్న వారు ఇల్లు ఏ విధంగా మునిగిపోయిందో గుర్తులేదా? మేమేమంటున్నామంటే మీరు తప్పకుండా అనేక సందర్భాల్లో చెప్పినాం, 9 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు, గొప్ప అనుభవాలు ఉండొచ్చు. ఆ అనుభవాలను తిరిగి దీన్ని అభివృద్ధిని ఆపే ప్రయత్నంలో ఉపయోగించొద్దు. అభివృద్ధిని ఇంకా ముందుకు ఏ విధంగా సాగాలి, మీరు ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది సలహా సూచనలు ఇచ్చే బదులు అభివృద్ధిని అడ్డుపడే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాను, స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఏంది సమీక్షా సమావేశం ఏమి నిర్వహించలేదండి. వారు సమీక్షా సమావేశం ఎక్కడ నిర్వహించారు? సచివాలయంకి ఎవరన్నా వద్దటమా? టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు. టీఆర్ఎస్ వాళ్ళు రాలేదా? బీజేపీ సోదరులు రాలేదా? సరే, నాయకులు రాలేదా, కార్యకర్తలు వస్తలేరా? వాళ్ళకి పని ఉంటే వారిది కూడా సచివాలయం, ఇది ఒక్కడితే కాదు సచివాలయం. అన్ని పార్టీలకు సంబంధించిన వారు వచ్చే అవకాశం ఉంటుంది. మాతో కూడా మాతో మాట కలిసేందుకు మా నాయకత్వం వస్తుంది. దీని పరంగా ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం ప్రకారమే నడిపిపోతుందని ఎక్కడ కూడా వారు అనలేదు. వారు మా మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇదే అడ్డు తగలాలనే అభిప్రాయం ఉన్నప్పుడు మనసులో ఒకటింది, దీన్ని ఏ విధంగానే అడ్డు తగలాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, అడ్డగోలుగా మాట్లాడచ్చు. మాట్లాడడానికి ఏముంది? ఇప్పుడు బండి సంజయ్ గారికి వారి పార్టీ కూడా జాతీయ పార్టీ. వారి పార్టీ ఆఫీస్ ఎవరు నిర్వహిస్తారండి? ఇప్పుడు చూడండి, పక్కన పోయి గాంధీ భవన్ పక్క దగ్గరలో ఉంది. ఎవరు నిర్వహిస్తారు? ఆ నిర్వహణ భాగంలోనే ఉన్న అక్కడ పార్టీ పరంగా ఉన్న వ్యక్తే బండి సంజయ్ గారు ఏం చేయాలి, ఏం మాట్లాడో వారే చెప్తారు. ఆ విధంగా చెప్తారు. పార్టీ పరంగా నడిపించే కార్యక్రమం ఆ పార్టీ వరకే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద పరిపాలనా యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు తప్పకుండా పరిపాలన యంత్రాంగంలో ప్రధానమైన భాగస్వాములు నడిపించడం జరుగుతుంది. పార్టీకి దీన్ని ముడిబట్టి పార్టీకి సంబంధించిన సిద్ధాంతం ఏముందో సిద్ధాంతానికి అనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాని పరంగానే పార్టీ నడుపుతాం, పార్టీ మొత్తం నడుపుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఇప్పుడే చెప్పిన ఒక మర్చెంట్ బ్యాంకర్, అది కూడా మర్చెంట్ బ్యాంకర్ అంటే ఆయన బ్రోకర్ అంటున్నాడు, మేము మర్చెంట్ బ్యాంకర్ అంటున్నాం. బ్రోకరే, సరే ఫినాన్షియల్ టెక్నికల్ టర్మ్స్లో బ్రోకరే. ఆ విధంగా రూపాయి ఆమ్దాని లేకుండా 10 నుంచి 15 కోట్లు పే చేసారు. ఇది ఎవరికి పే చేసినట్టు? బ్రోకరేజ్ ఎవరికి పే చేసినట్టు?
ఇది ప్రొఫెషనల్ ఫీజు అని మేము అనుకుంటాం స్పష్టంగా. వారు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన మరి 7,85,00,00,000 రూపాయలకు సంబంధించిన రీస్ట్రక్చరింగ్ ఏమైతే చేసిండ్రో, లేకుంటే డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఇవి చేసింది. ఇది ఒక ఫీజు. ఆ ఫీజు ఎంపిక కూడా టెండర్ సిస్టంలో పాల్గొన్న ఈ మర్చెంట్ బ్యాంకర్స్ ఫర్మ్ తద్వారా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోని కూడుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. మీలాగా 12%, 15%. ఇప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించి 12.5%, 12.5 సంవత్సరాలకు 11.5%, 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మేము తీసుకున్నది ఎంత? బాండ్ రూపాయన తీసుకొచ్చింది ఎంత? 9.35. ఎంత మిగులుతుంది? ఇవన్నీ వారు తీసుకొచ్చిన గణాంకాలు లోన్స్కు సంబంధించి అన్నీ ఉన్నాయి. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఈరోజు వారు సంకల్పించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో వాళ్ళు బ్యాంకుల ద్వారా, లోన్ల ద్వారా తీసుకొచ్చిండ్రు. ఈరోజు మేము కాదు, ప్రతి ప్రభుత్వములు కూడా, నేను ఇప్పుడు చెప్పిన 3-4 ప్రభుత్వాలకు సంబంధించి మార్కెట్కి అనుగుణంగా, మార్కెట్కు సంబంధించిన రేట్స్కు సంబంధించి బ్యాంకుల కంటే తక్కువ, బ్యాంకులకు సంబంధించి లోన్స్ తీసుకొస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ నెగోషియబుల్ ఉంటాయి. పరస్పర ఇద్దరు కూర్చొని పరస్పరంగా. ఇక్కడ బ్యాంకుకు సంబంధించి ఈరోజు బాండ్స్ సంబంధించి మార్కెట్ రేట్లు 9.35% ఉంది. 9.3%కి 9.2% వస్తే తీసుకునే కార్యక్రమం చేయబోదు. ఆఖరికి వచ్చింది మనకు ఆ రోజు వారు తీసుకున్న 10.5% కంటే 9.3% తక్కువగా వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తీసుకోవటం జరిగింది. లోన్ వేరే, బాండ్స్ వేరే. ఐసిఐసిఐ విషయంలో వారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వారు కూడా బ్యాంకర్స్ కూడా ఇమ్మీడియట్గా కూడా చెప్పడం జరిగింది. ఐసిఐసిఐ అంతర్జాతీయ బ్యాంక్, మేము లోన్ ఇవ్వలేదు అన్నారు, వాళ్ళు లోన్ ఇచ్చినా అన్నారు. ఎవరు మాట్లాడుతున్నట్టు చెప్పండి. ఇప్పుడు ఏఐసిసి నేను చెప్తా ఉన్నా, ఆయన ఏ సందర్భంలో మాట్లాడిండో, ఏ విషయంలో మాట్లాడినో నాకు తెలియదు. చిన్ననాటి నుంచి నాకు పరిచయం ఉంది కనుక విధంగా మాట్లాడింది కావచ్చు అని నా అభిప్రాయం. ఈరోజు అందరు కూడా సమర్థులు. దాంట్లో భాగంగానే మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రధానమైన నాయకత్వం ఎవరికి ఇవ్వాలో వారు నిర్ణయం చేస్తారు. ఈరోజు కూడా చెప్తాను, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిద్రలో ఏం ఆలోచన చేస్తుందని మా సోదరుడు మాట్లాడితే ఏం చెప్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఉండి తీరుతారు. మేము ఏదైనా రివ్యూ చేస్తుంటే ఆ అధికారులతో వారు వచ్చి మాట్లాడింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూలో పాల్గొనేదే లేదు. మేము మా సభ్యులము గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో నేను, శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు పాల్గొనలే. అఫీషియల్ రివ్యూలో అఫీషియల్ రివ్యూలో పాల్గొనలే. మాతో వచ్చి అనేక విషయాలు మాట్లాడినారు. కేవలం దీని గురించే కాదు, అనేక విషయాలు పార్టీ పరంగా, పార్టీకి సంబంధించి అనేక అంశాలు మాట్లాడినారు. అవి వస్తుంటాయి కదా. ఇప్పుడు బాండ్ పరంగా సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నేను కనుక్కున్నాను, మోస్ట్ వయబుల్ బాండ్ ఏదైనా ఉందంటే ఇప్పుడు టీజీఐఎస్సికి సంబంధించిన ఈ బాండ్. అంటే రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 9.35 తీసుకొచ్చాం. కానీ
బాండ్కు సంబంధించి వాల్యుయేషన్ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న వెరీ వైబ్రెంట్ వెరీ స్ట్రాంగ్ బాండ్ ఇప్పుడు ఈరోజున్న మార్కెట్లో. సో డెఫినెట్లీ ఈ 10,000 crores సంబంధించి నిధులు మాకు సమకూర్చగానే ఏ విధంగా ఖర్చు చేయడం జరుగుతుందో ప్రజా సంక్షేమం గురించి ఇప్పటి వరకు వచ్చింది చెప్పినాం. ఎక్స్ప్లెనేషన్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెన్సిటైజ్ అవర్ పీపుల్, దట్స్ అవర్ జాబ్. ఏం చేయాలనేది తర్వాత మేము కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు 2015లో 18 ఎకరాలు అమ్మిండ్రు, 2016లో 62 ఎకరాలు అమ్మిండ్రు, 2021లో 14 ఎకరాలు అమ్మిండ్రు, 2017లో 2 ఎకరాలు అమ్మిండ్రు, 2022లో కోకపేట ఇవన్నీ కూడా అనేక కోట్లు అమ్మి తెమ్మిరు. మాకు ఉన్న సందర్భంలో ఒక దాదాపు 150 ఎకరాలు అమ్మిరు, చుట్టుపక్కల 200 ఎకరాలు అమ్మినట్టుంది. దాదాపు 150 ఎకరాలు అమ్మిరు. ఏ భూమి విషయం? 400 ఎకర్స్ సంబంధించి ఇప్పుడు కోర్టులో ఉంది. దాని తర్వాత ఆ కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళటం జరుగుతుంది. ఏదైనా మాట్లాడవచ్చండి, మైక్ దొరికిందని మాట్లాడితే మేమేం చెప్తామండి. అసలు హెచ్ఎండిఏ యాక్షనే చేయలేదు, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏమైనా యాక్షన్ చేసినామా రాహుల్జీ? మేము వచ్చిన తర్వాత 1 ఎకరం అన్నా యాక్షన్ చేసినామా? చేయలేదు. సో ఎక్కడి నుంచి వస్తుంది? తప్పండి అది. ఇప్పుడు అమికస్ క్యూరీ ద్వారా సుప్రీంకోర్టు ఆ రోజు చేపట్టినప్పుడు గౌరవిస్తూ ముందుకెళ్ళాము. మేము చేసింది తప్పే లేనప్పుడు అనేక సందర్భాల్లో ఈ విధంగానే మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నిన్న మాట్లాడిన దానికి 20 రోజులు మేము ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అని స్పష్టంగా అనేక సందర్భాల్లో మా అధికార ప్రతినిధులు కానీ ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. ఎవరు చెప్పలేదు, మేమే చెప్పినాము. మేమే కృత్రిమ భేదకు సంబంధించి నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పిన. డెఫినెట్లీ ముగ్గురు సరిపోరా 11 మందిలో? ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించే కార్యక్రమం చేస్తాం. మంచి చేస్తూ ఉన్నప్పుడు, స్వచ్ఛమైన ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నప్పుడు, నీచమైన రాజకీయం వారు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారని అనుకున్నాం. అంత మధ్యలో కోర్టుకు సంబంధించిన అంశం వచ్చింది కనుక ఆగినాము. ఇప్పుడు మేమేమో ఇదో వచ్చినాము, ఇవ్వాలని కావాలి, రేపొద్దున ఏదో మాట్లాడతారు. ఇప్పుడు వారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు హెచ్ఎండిఏ గురించి అసలు ఏమైనా ఉందా మీనింగ్? అది మీనింగ్ ఉంటే ఏదైనా మాట్లాడాలి, మేము ఏదైనా చేయాలా? వారు ఏదో అన్నారు, వారు అడిగినారు, వారు కరెక్ట్గానే వారు అడిగినారు. కానీ వారు అనేదానికి ఆలోచన ఉండాలి కదా. అసలు ఆక్షనే కాలేదు కదా, వేర్ దెర్ ఇస్ నో ఆక్షన్. వై? ఇప్పుడు దానికి ఇంటరాక్షన్ ఎందుకు చేయలేదు మీరు? రేపొద్దున ఎందుకు చేసినారు మీరు అడిగితే నేనేం చెప్పాలా? ఇప్పుడు ఎవరైనా, నేనైతే నా వ్యక్తిగతంగా నేను ప్రత్యేకంగా చెప్తాను, వ్యక్తిగత దూషణలకు నేను చాలా దూరం ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైతే అడిగినరో వారిని ఎందుకు అడిగినరు, ఏ సందర్భంలో చెప్పినరు, ఎవరిని అడిగినరు వారిని అడగాల. నాకు అసలు ఏ సందర్భంలో అడిగినరు, దేని గురించి చెప్పినరు, దేని చెప్పింది, నన్ను రియాక్ట్ కమ్మండి ఎట్లా?
ఇప్పుడు మేము మొన్న సబర్మతి కూడా చూసినాం. ఈరోజు సబర్మతి రివర్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అక్కడ ఒక విధమైన అభివృద్ధి జరగాలని వారు ఆలోచన చేస్తున్నారు. అక్కడే సబర్మతి పరివారిక ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఒక న్యాయం జరగాలి. ఈరోజు మూసీ పరివారిక ప్రాంతంలో ఉంటున్న ప్రజలకి ఇంకో విధంగా ఉండాలనేది బీజేపీ ద్వంద్వ వైఖరియా కాదా? ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన మా పార్లమెంట్ సభ్యులను, మా శాసనసభ్యులను సబర్మతికి పోయి అక్కడ ఏ విధంగా వారు బీజేపీ పాలిత ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న శాసనం కానీ ఏ విధంగా అభివృద్ధి చేసింది, అక్కడ జరగాలి కానీ ఇక్కడ జరగొద్దు అంటారు. వాళ్ళ అభివృద్ధి ఇక్కడ మంచిది జరగొద్దు అంటారు ఈ ప్రజలకి. అక్కడ కూడా అందరు ఉంటారు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారండి అక్కడ. అక్కడ కేవలం ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు ఆ రోజు ఇప్పుడు అహ్మదాబాద్లోనో గాంధీనగర్లో ఉండరు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు అక్కడ. మేమేమంటున్నాము, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడాలా ఇది? హైదరాబాద్ నగర వాసులందరికీ, మా హిందువులు, ముస్లిమ్స్లకి, సిక్కులకు, ఇసాయిలకు అందరికీ కూడా స్వచ్ఛమైన గాలి పీల్వాలే ఇక్కడ ప్రాంతంలో. ఈ విధమైన ఆలోచన చేయాలి తప్ప లేదు దానికి ఒక వర్గాన్ని ఏదో మేము ఎవరో ప్రోత్సాహం చేస్తున్నారు, ఇది ఇక్కడ కాదండి. ఎవ్రీబడి ఆర్ దేర్. ఇప్పుడు అందరూ ఉన్నారు అక్కడ. కాదండి, నేను అందుకోసమే వారిని పోయి నేనేమంటున్నా రాజరెడ్డి, నేను అక్కడికి పోయి అంతపూర్వకం ఏ విధంగా చేసిండ్రు కనుక్కొని వస్తే బాగుంటుంది. వారు ఒక్కటి మాట్లాడితే సరిపోతుందా? ఏ విధంగా వారు చేసిండ్రు ఒక కృతనిశ్చయంతో సబర్మతిని డెవలప్ చేయాలి. ఇబ్బంది ఏమైనా వస్తే ఇబ్బంది వచ్చిన తర్వాత దాన్ని పరిష్కారం చేసిండ్రు తెలుసా? మీరు చూడండి, పోయి ప్రెస్ న్యూస్ పేపర్ కటింగ్ చూడండి. ఈరోజు మేమేమంటున్నాము, ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమం ప్రజల బాగుపేతల గురించి ఆలోచన చేసే బాధ్యతల భాగంగా చేస్తూ ఉన్నాం. ఏదో అది కాదు, వారు ఏవో అనుకున్నారు మేము లేకుంటే నేను నడవదని. ప్రజలకు ఏం తెలియదు, ప్రజలకు సంబంధించిన బాధ్యత మా పైన ఉంది కనుక మేము చేస్తూ ఉన్నాం. కాదండి, మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో ఎక్కడైతే ఫ్లడ్కి సంబంధించిన అంశం మొదటగా వస్తుందో వాటిని ఎంపిక చేసుకున్నారు. చేసుకొని 300 పైచీలకు కుటుంబ సభ్యులను కూడా రీలొకేట్ చేసిండ్రు. ఇంకా కూడా తక్కువ డ్యామేజ్తో ఏ విధంగా చేయాలనే ఆంక్షతో ఓ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఆ రిపోర్ట్ పరంగానే అడుగులేస్తేనేమో అంత వేగంగా ఎందుకు వేస్తున్నారో అడుగుతున్నారు. ఆ ఆలోచన చేసి ఇంకా ముందుకు పోవాలని, మంచి సమాలోచన చేసి ముందుకు పోవాలని మీలాంటి వాళ్ళు ఇచ్చే ఆలోచన ముందుకు పోతుంటే ఎందుకు ఆలస్యం అవుతుందని అడుగుతున్నారు. సో మేము సమతుల్యంగా దాన్ని డెవలప్ చేయాలనే యోచనతో ఎవరికి ఇబ్బంది రాకూడదు. సరే, కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహంతో కొంతమంది అధికారులు పనిచేసి ఉంటారేమో, దానిలో ఉన్న తప్పులొప్పులు కూడా తెలుసుకొని తప్పకుండా ప్రజలకు ఎవరికి కూడా నష్టం కాకుండా కార్యక్రమం తీసుకుంటాం. థ్యాంక్ యూ.